యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తారు. ఈ మూవీపై మూవీ లవర్స్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కేజీఎఫ్ సలార్ బ్లాక్ బస్టర్ను తీసిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కోసం ఓ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ను ప్లాన్ చేశారు. మరి ఇంతకీ ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తారు? ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ మేకర్స్ ఇవ్వబోతున్నారు? ఇంతకీ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ కోసం వేస్తున్న స్కెచ్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోయే సినిమా కోసం చాలా మంది నందమూరి ఫ్యాన్స్ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా, ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని చాలా మంది ఆతృతగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం లేదు. ఈ సినిమా షూటింగ్ విషయానికొస్తే ఈ వారం స్టార్ట్ అవ్వాల్సి ఉంది. కానీ ఈ వారం ఈ సినిమా షూటింగ్ వాయిదా పడినట్టు తెలుస్తోంది. కానీ నందమూరి ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ ఏమిటంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోయే సినిమాకి సైలెంట్ గా ఆ పని చేస్తున్నారంట. భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ మూవీ షూటింగ్ ఫిబ్రవరిలో స్టార్ట్ అవబోతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చి లొకేషన్లు ఖరారు, నటీనటుల ఎంపిక దశలో ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కేవలం 10 నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసి 2026 సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సాధారణంగా పాన్ ఇండియా సినిమాలు విపరీతంగా సమయం తీసుకుంటాయి. కానీ మేకర్స్ ఫిక్స్ చేసిన షెడ్యూల్ ప్రకారం ఎలాంటి జాప్యం లేకుండా షూటింగ్ కొనసాగితేనే టార్గెట్ సాధ్యమవుతుంది. సలార్ షూటింగ్ ఆలస్యం అవడంతో రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది. అలాంటి సిచ్యువేషన్ తారక్ మూవీకి రాకుండా ఉండాలంటే ప్లాన్ ప్రకారం షెడ్యూల్ కంప్లీట్ చేయాలి. ప్రజెంట్ ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. త్వరలో ఈ వార్ 2 షూటింగ్ పూర్తి చేశాక ప్రశాంత్ నీల్ మూవీపై ఎన్టీఆర్ ఫోకస్ పెట్టబోతున్నాడు. ఈ స్టోరీకి తగ్గట్టుగా ఎన్టీఆర్ మేకోవర్ పై స్పెషల్ గా ఫోకస్ పెట్టనున్నట్టు టాక్. మరోవైపు ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్టు టాక్ వస్తోంది. రుక్మిణి క్యారెక్టర్ డ్యూరేషన్ ఎలా ఉండబోతుందని అందరూ ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. లాస్ట్ ఇయర్ కొరటాల శివ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీతో వచ్చి సైలెంట్ గా హిట్ కొట్టారు. అయితే ఈ మూవీ మొదటి షోతోనే చాలా మంది నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ సైతం ఈ సినిమా బాలేదని రివ్యూలు ఇవ్వడంతో రాజమౌళి సెంటిమెంట్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి కూడా పట్టుకుందని చాలా మంది కామెంట్లు చేశారు. కానీ ఈ సినిమా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ 600 కోట్లు రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమా చాలా చోట్ల 100 రోజులు పూర్తి చేసుకుంది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ 31 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే వారం రెగ్యులర్ గా జరగబోతున్నట్లు టాలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఏదేమైనప్పటికీ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్లు తమ సినిమాకి సంబంధించిన వర్క్ ని సైలెంట్ గా పూర్తి చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయం అభిమానులు కూడా ఊహించి ఉండరని చెప్పొచ్చు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ 1000 కోట్ల కలెక్షన్ రాబట్టడం పక్కా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ గట్టిగా ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేసిన కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సలార్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో అంటే థియేటర్లు దద్దరిల్లాల్సిందే అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు. అలా కాకుండా ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ అకౌంట్లో సోలోగా 1000 కోట్ల మూవీ రాలేదు. RRR మూవీకి వచ్చినప్పటికీ ఈ సినిమా క్రెడిట్ రామ్ చరణ్ డైరెక్టర్ రాజమౌళితో పాటు ఎన్టీఆర్ కు దక్కుతుంది. సోలోగా ఎన్టీఆర్ ఆ క్రెడిట్ దక్కించుకోలేదు. దేవరా మూవీ కూడా 1000 కోట్ల క్లబ్ లో జాయిన్ అవ్వలేదు. ఇక నెక్స్ట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రాబోయే మూవీని 1000 కోట్లు కలెక్షన్ చేస్తుందని నందమూరి ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. చూడాలి మరి ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చే మూవీతో ఎన్టీఆర్ సోలోగా 1000 కోట్ల కలెక్షన్ సాధిస్తాడా లేదా అన్నది.